ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం సమీపంలో నకిలీ పత్రాలు సృష్టించి 625 గజాల స్థలాన్ని విక్రయించిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజనాల రమాదేవికి చెందిన 625 గజాల స్థలాన్ని నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి దాని ఆధారంగా నకిలీ రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించిన ముఠాను అదుపులో తీసుకున్నామని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. ఎవరైనా స్థలం కొనుగోలు చేయాలనుకుంటే 1కి 4 సార్లు పత్రాలు పరిశీలించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రమాదేవి అన్ని ఒక పిటిషనర్ వచ్చారు. ఆ పిటిషనర్ పేరులో కొంచెం 600 యార్డ్స్ ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అని జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని కొంతమంది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో 164/2026 అన్ని క్రైమ్ నంబర్లో కేసు కట్టాము. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు దిస్ రమాదేవి అన్ని పిటిషనర్ పేరు మీద ఒక 600 యార్డ్స్ హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో ఒక 4-5 మంత్స్ టైం గ్యాప్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే ఒక డెత్ సర్టిఫికేట్, ఫేక్ డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి, ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ చనిపోయారు, మేము వాళ్ళు రిలేటివ్ అన్ని ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీని 300 స్క్వేర్ యార్డ్స్గా పార్టీషన్ చేసి ఇంకా ఒక ట్రాన్సాక్షన్ చేసి అండ్ లాస్ట్గా ఒక 6 ట్రాన్సాక్షన్స్ అలాంటి 600 స్క్వేర్ యార్డ్స్లో జరిగింది. మనం కేసు కట్టి వెరిఫై చేస్తున్నలో ఇనీషియల్గా మనం 6 అక్యూజ్డ్ని సైట్ చేస్తాం. ఇంకా ఈరోజు అరెస్ట్ చేసి ఈ ఇనీషియల్ అక్యూజ్డ్ ఎవరి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిందో ఉండి కృష్ణవేణి అని ఒక లేడీ, ఆ లేడీ క్లెయిమ్డ్ టు బి ద రిలేటివ్. ఈ ఒరిజినల్ పిటిషనర్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిలేటివ్ అని క్లెయిమ్ చేసి ఆ లేడీ చనిపోయారు అని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫేక్ వీల్నామా యూజ్ చేసి ఎవరు ఈ అఫెన్స్ స్టార్ట్ చేశారో ఆ లేడీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. ఆ క్వశ్చనింగ్ నుంచి మనం ఇంకా కొంచెం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. అలాగే టోటల్ 7 అక్యూజ్డ్ మనం ఎఫ్ఐఆర్లో సైట్ చేసినది కాకుండా ఇంకా ఒక 4 అక్యూజ్డ్ ఎక్స్ట్రా ఐడెంటిఫై చేసి ఈ కేసు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో మొత్తం 7 మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేశాము. ఇందులో చూసారు అంటే ఉండి కృష్ణవేణి, దిస్ లేడీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్ చేసిన పర్సన్. కానీ ఈ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగంశెట్టి సత్యనారాయణ ఆర్ సత్యరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలాగే సత్యరాజు, జెట్టి ఉమామహేశ్వర్ రావు, ఈ ఇద్దరు ఈ స్కీమ్లో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఈ ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మాస్టర్ మైండ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళు గైడెన్స్లో ఒక ప్లాట్ని ఐడెంటిఫై చేసి ఓనర్ ఎవరు లేదో ఆ ప్లాట్ను ఐడెంటిఫై చేసి బయట ఉన్న వాళ్ళు, ఈ పిటిషనర్ కూడా జంగారెడ్డిగూడెంలో స్టే చేయట్లేదు, బయట ఉన్నారు, అలాంటి ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఓనర్ చనిపోయారు అని ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అన్ని ఇద్దరు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, వాళ్ళు ఇద్దరు కూడా ఇదిలో ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్ ఈ హౌసింగ్ సైట్ చాలా కాలం గాలిగా ఉంది, ఆ హౌస్ ఓనర్స్ ఎవరు ఇక్కడ లేదు, ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ లేదు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. తర్వాత మనకి దాసరి సురేష్ అలాయస్ స్టాలిన్ అని కొవ్వూరులో హీఈస్ అ డాక్యుమెంట్ రైటర్. ఈ డాక్యుమెంట్ రైటర్ ఈ ఫేక్ వీల్నామా, ఈ చనిపోయిన పర్సన్ షీఈస్ మై రిలేటివ్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఈ పర్సన్కి ఈ ఉండి కృష్ణవేణికే వస్తుంది అని ఫేక్గా వీల్నామా ప్రిపేర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి ఇంపార్టెంట్గా ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేశారు.